ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ స్క్వాడ్ ఫ్రమ్ ఇండియా అనౌన్స్ అయిపోయింది. అనుకున్నట్టుగానే జస్ప్రీత్ బుమ్రా లేడు. అంటే ఒక సస్పెన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారు. ఉంటాడా ఉండడా లాస్ట్ మినిట్ వరకు చెప్తాము, 12th మ్యాచ్ ఆడతాడు, ఎన్సీకి వెళ్ళాడు, స్కాన్స్ చేశారు, ఇంకా చెప్పాము ఆడే ఛాన్స్ ఉంది, ఏవో చెప్పారు. కానీ ముందు నుంచే మనకు అర్థమైంది ఏమిటంటే 90% 95% అందరికీ తెలిసిన విషయం ఏంటంటే బుమ్రా ఆడని. అదే నిజమని ప్రూవ్ అయింది. తనకి రీప్లేస్మెంట్గా హర్షిత్ రాణా. ఇక్కడ వరకు ఓకే, ఎక్స్పెక్టెడ్, బికాజ్ ఇంగ్లాండ్ ఓడిఐ సిరీస్లో కూడా హర్షిత్ రాణానేగా ఎక్స్ట్రా ప్లేయరు. బట్ ఇంకొక మార్పు జరిగింది. ఇది ఎందుకు వచ్చింది? అవుట్ ఆఫ్ సిలబస్ ట్విస్ట్ ఏంటి? కారణాలు ఏంటి? కరెక్టా కాదా మాడుకోవాలా? లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్ అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ వెళ్ళి ఆడడానికి ఇండియా స్క్వాడ్ ఫైనల్ గా అనౌన్స్ చేశారు. బుమ్రా స్క్వాడ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు, హర్షిత్ రాణా స్క్వాడ్ లోకి వచ్చాడు. ఇంకొక మార్పు కూడా జరిగింది, దాని గురించి డీటెయిల్ గా మాట్లాడుకుని దానికంటే ముందు మీరు చేయాల్సింది ఏమిటంటే ఒక లైక్ బటన్ కొట్టి పెట్టండి భయ్యా. ఇంకో పాయింట్ ఏమిటంటే అంటే 10 AM కి ప్రతిరోజు మాబ్రోస్ 10 AM కి వీడియో అప్లోడ్ చేస్తున్నాం. 10 AM కి వీడియో లైవ్ వెళ్ళిపోతుంది. 10 AM కూడా లేటా? అంటే మీరు ఏ టైంకి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు ఇంకా ముందర ఎక్స్పెక్ట్ చేస్తుంటే కింద కమెంట్లో చెప్పండి. అసలు మీరు మీ ఎక్స్పెక్టేషన్ నాకు అర్థం కావాలి. మ్యాచ్ అయిపోయిన వెంటనే అరగంటకి మీ వీడియో కావాలా? బ్రేకింగ్ న్యూస్ ఛానల్ అయితే కాదు బాసు, కుదరదు. మేము చేసే కొద్ది గొప్ప ఎడిటింగ్ అది మాకు ఉండాలి, మాకు కావాలి. ఆ మీమ్స్ యాడ్ చేయడమో, ప్లేయర్లు ఫోటోలు పెట్టడమో, గ్రాఫిక్స్ యాడ్ చేయడమో, టెక్స్ట్ రాయడమో, ఇదొకటి మాకు కావాలి. మా ఉద్దేశం అది పెట్టాలనుకుంటున్నాం. మీకు ఏ టైంకి కావాలి వీడియో? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అలాగే ఒక లైక్ కొట్టి పెట్టారనుకోండి, ఇంకా చాలా మందికి వెళ్తుంది. అప్పుడు జనాలు ఎక్కువ మంది కూడా దీనికి మాకు ఇంత కమెంట్లో చెప్పొచ్చు, అసలు మాకు ఈ టైంలో వీడియో కావాలనుకుంటున్నా. 9 AM, 10 AM, 8 AM, ఇంకా ముందర కావాలా? మీరు అంతకంటే పొద్దున్న లేచి కూర్చుంటున్నారా? ఏం మాకు కాస్త చెప్పండి. మాకు జెన్యున్ డౌట్, లెట్ మీ నో. ఓకే, ఇంగ్లాండ్తో జరిగిన ఓడిఐ సిరీస్ కోసం బుమ్రా ఒకవేళ లేకపోతే నెక్స్ట్ ప్లేయర్ ఎవర్రా ఆ బౌలింగ్ అంటే హర్షిత్ రాణా పేరే ఉండింది. సిరాజ్ మియా పేరు అప్పుడు లేదు. సో ప్లాన్ అకార్డింగ్గా తనే అని మనకు తెలుసు. ఇప్పుడు దానికి కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పిన సంజాయిషి ఏమిట్రా అంటే, ఆర్ ఎక్స్ప్లెనేషన్ ఏమిట్రా అంటే, మిడిల్ ఓవర్స్లో సిరాజ్ నుంచి మాకు వికెట్స్ రావట్లేదు, ప్రతి ఫేజ్లో వికెట్స్ రావట్లేదు, ఈ మధ్యకాలంలో తగ్గిపోయింది, అందుకని మేము వేరే బౌలర్ వైపు చూస్తున్నాం అన్నారు. విచ్ ఐ పర్సనలీ డింట్ అగ్రీ విత్, బికాజ్ సిరాజ్ భాయ్ రికార్డ్స్ చూస్తే కనుక గత సంవత్సరంగా ఎస్పెషల్లీ ఓడిఐ ఫార్మాట్లో బోల్డ్ వికెట్స్ తీసుకున్నాడు అండ్ ప్రతి ఫేజ్ ఆఫ్ ది మ్యాచ్లో వికెట్స్ తీసుకున్నాడు. కోర్స్ ఐ అండర్స్టాండ్ దట్ లాస్ట్ ఫ్యూ ఓడిఐ మ్యాచెస్లో వికెట్స్ బహుశా లేవు, యావరేజ్ కాస్త పెరిగింది, బికాజ్ ఆబ్వియస్లీ వికెట్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి. అంత మాత్రం తను తీసేయాలా? మేబీ నాట్, బట్ కాస్త అలసిపోయి ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇట్స్ బెటర్ దట్ మంచిగా జరిగింది అనుకోవాలి. ఎందుకంటే ఇంగ్లాండ్ సిరీస్ కోసం రెడీ రావచ్చు మనిషి, నా పర్సనల్ ఒపీనియన్. సో ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ సిరాజ్ ఇన్ అ సర్టన్ సెన్స్. బట్ యా, హర్షిత్ రాణాకి అవకాశం వచ్చింది. ఎందుకు హర్షిత్ రాణా చాలా మంది అడగచ్చు. ఆబ్వియస్లీ కోచ్కి తనపై నమ్మకం ఎక్కువ. కేకేఆర్లో కూడా చాలా క్లోజ్గా తను అబ్జర్వ్ చేశారు. అక్కడ కూడా తన ఛత్రఛాయలో బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ అప్పటి నుంచి ఫాస్ట్ ట్రాక్ చేశారు. టెస్ట్ మ్యాచ్లో డెబ్యూ, T20లో కంకషన్ సబ్లాగా వచ్చి డెబ్యూ, తర్వాత ఇండియాకి ఓడిఐలో కూడా డెబ్యూ, 3 wickets ఇన్ ఎవ్రీ సింగిల్ డెబ్యూ. సో ఇట్స్ డన్ వెల్, ద కిడ్ హాస్ డన్ వెల్, దర్స్ నో క్వశ్చన్స్ అబౌట్ దాట్. తనైతే తనకు వచ్చిన అవకాశాలు బాగానే యూజ్ చేసుకుంటున్నాడు, మంచి పేస్ జనరేట్ చేస్తున్నాడు, తెలివి కూడా ఉంది, బికాజ్ నెమ్మదిగా ఆ స్లోవర్ బాల్స్ వేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. అండ్ హీ సీమ్స్ టు బి లెర్నింగ్ ఆన్ ద జాబ్, విచ్ ఇస్ గుడ్ సైన్. బుమ్రా, లెట్స్ విష్ హిమ్ వెల్, త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. బికాజ్ తను ఈ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడకపోవడం కష్టమే. బికాజ్ ఐ థింక్ సంబడీ సెడ్ దిస్, ఎవరో నాకు గుర్తులేదు కానీ ఎక్కడో చదివినట్టు గుర్తుంది. క్రిస్టియానో రొనాల్డో వరల్డ్ కప్కి వెళ్ళకపోతే ఎలా ఉంటుందో ఛాంపియన్స్ ట్రోఫీకి మన బుమ్రా వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అని. ఐ థింక్ స్టీవ్ హామిసన్ ఫ్రమ్ ఇంగ్లాండ్ హూ సెడ్ దిస్. గుడ్ కంపారిజన్. అంత పెద్ద ప్లేయర్ ఆబ్వియస్లీ. ఛాంపియన్స్ ట్రోఫీ విల్ కైండ్ ఆఫ్ మిస్ హిస్ ప్రెజెన్స్ ఇన్ ద సెన్స్ దట్ బుమ్రా ఉంటే ఒక ఎక్స్ ఫ్యాక్టర్ బౌలర్ కదా. సో తనని మిస్ చేస్తారు ఖచ్చితంగా, నాట్ జస్ట్ ఇండియన్ టీమ్ బట్ ఓవరాల్గా ప్రేక్షకులందరూ కూడా తన ప్రెజెన్స్ని మిస్ చేస్తారు. బట్ ద గేమ్ గోస్ ఆన్, బికాజ్ నో బడీ ఈస్ బిగర్ దెన్ ద గేమ్. క్రికెటే అల్టిమేట్. ప్లేయర్స్ ఎవరైనా సరే ఫిట్గా ఉన్నా లేకపోయినా, ఒకవేళ బయట ఉంటారు, ఫామ్లో లేకపోతే బయట ఉంటారు, రిటైర్ అయిపోతే బయటకు వెళ్ళిపోతారు. బట్ ద క్రికెట్ విల్ ఆల్వేస్ రిమైన్ అట్ ద టాప్. సో ద గేమ్ విల్ గో ఆన్, ద షో విల్ గో ఆన్ ఫర్ షూర్. ఇక్కడ వరకు ఓకే బాసు, ప్రాబ్లం లేదు. ఇంజరీ కన్సర్న్స్ ఉంటాయి, దాని నుంచి కంబ్యాక్ చేస్తారు. ఓకే, ఇంకో మార్పు చేశారే, ఇది అర్థం కావట్లేదు. అంటే మీరు సభ్య సమాజానికి ఏం మెసేజింగ్ ఇస్తున్నారు సార్ అని అడగాలనిపిస్తుంది. బికాజ్ ప్రొవిజనల్ స్క్వాడ్లో బ్యాకప్ ఓపెనర్గా ఆర్ థర్డ్ ఓపెనర్గా యశస్వి జైస్వాల్ని పిక్ చేశారు. ఓడిఐ సిరీస్లో కూడా తను పెట్టారు. ఫస్ట్ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ డ్రాప్ అయిపోతాడు, జైస్వాల్ ఆడతారని కూడా ఫిక్స్ అయ్యారు. విరాట్ ఆడుతున్నాడు కాబట్టి అని ఫిక్స్ అయ్యారు కాబట్టి అయ్యర్ ఆడట్లేదు అన్నారు. విరాట్కి మోకాలు స్వెల్లింగ్ అవ్వడంతో తను తప్పుకున్నాడు గేమ్ నుంచి. శ్రేయస్ అయ్యర్ ఆడాడు, దాంతోపాటు జైస్వాల్ ఎలాగో ఆడుతున్నాడు ముందే కన్ఫర్మ్. అయ్యర్ ఆ మ్యాచ్లో 50 కొట్టు కూర్చునేసరికి నెక్స్ట్ మ్యాచ్కి విరాట్ కోహ్లీ వచ్చేస్తే అయ్యర్ని డ్రాప్ చేయలేక జైస్వాల్ని డ్రాప్ చేశారు. ఇప్పుడు ఈ 3 మ్యాచ్ సిరీస్లో ఒక మ్యాచ్ ఆడాడు, 3వ మ్యాచ్ ఆడతాడేమో. అట్ ద టైమ్ ఆఫ్ రికార్డింగ్ దిస్ వీడియో, విచ్ ఇస్ ద 11th నైట్,
12th మీరు చూస్తారు, మ్యాచ్ జరిగినప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బట్ జైస్వాల్ ఒక మ్యాచ్ ఆడాడు, నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేశారు. ఏ బేసిస్ మీద తన స్క్వాడ్ లోంచి తీశారు ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీకి? ఏం పర్ఫార్మెన్స్ చూసి తీశారు? ఆర్ వేస్తే ఎందుకు వేశారు ఇనిషియల్ గా? ఇది సెలెక్టర్స్ కి తెలియాలి. తన స్థానంలో వరుణ్ చక్రవర్తి వస్తున్నాడు. వరుణ్ చక్రవర్తి ఎక్కడి నుంచి వచ్చాడు ఆ సీన్ లోకి అంటే T20I సిరీస్ లో అద్భుతంగా పర్ఫార్మ్ చేసిన తర్వాత తనని ఓడిఐ స్క్వాడ్ లో కూడా యాడ్ చేశారు. ఓడిఐలో కూడా మొదటి మ్యాచ్ ఆడలేదు, రెండో మ్యాచ్ ఆడాడు, డీసెంట్ గానే బౌలింగ్ చేశాడు. టుక్ 1 wicket 50 odd runs ఎంత కన్సీడ్ చేశాడు. బట్ ఇట్ లుక్స్ లైక్ హీ కుడ్ బి వెరీ వెరీ ఎఫెక్టివ్, స్పెషల్లీ దుబాయ్లో ఆడుతున్న మ్యాచెస్ లో. ఈ ఆలోచన ముందరెందుకు రాలేదు అని క్వశ్చన్. అంటే ఇదే వరుణ్ చక్రవర్తి తను విజయ్ హజారే ట్రోఫీలో లాస్ట్ 2 seasons గా, అంటే ఈ జరిగిన సీజన్ దాని ముందు సీజన్ లో కూడా హైయెస్ట్ వికెట్ టేకర్స్ లిస్ట్ లో ఉన్నాడు. ఒక దాంట్లో 24, ఒక దాంట్లో 25 తీసుకుని ఉన్నాడు. అంటే తనకి ఆ మంచి ఫామ్ ఉండింది ముందు నుంచే ఓడిఐస్ లో కూడా. మరి తనని అప్పుడు కన్సిడర్ చేయలేదుగా. అంటే T20Is లో బాగా పర్ఫామ్ చేశాడు కాబట్టి, ఓ 5 wicket haul తీసుకున్నాడు కాబట్టి, ఇంగ్లాండ్ ప్లేయర్స్ పైన మైండ్ లో ప్లే చేశాడు కాబట్టి, ప్రపంచం అంతా ఇప్పుడు చూశారు కాబట్టి, తన పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి సడన్ గా తీసుకొని ఓడిఐలో వేశారా? సడన్ గా మారిపోయిందా? జైస్వాల్ ని థర్డ్ ఓపెనర్ గా కావాలనుకున్న తీసేశారు మీరు. అంటే రేపు పొద్దున ఒకవేళ ఎవరన్నా ఇంజూర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఓపెనర్స్ లో, అప్పుడు ఏం చేయబోతున్నారు? ఎవరిని ఓపెనర్ గా తీసుకొస్తారు? హూస్ గోయింగ్ టు బీ దట్ మేక్ షిఫ్ట్ ఓపెనర్? కేఎల్ రాహుల్ తో ఓపెన్ చేయిస్తారా? తనకి నంబర్ 5 లోనే బ్యాటింగ్ సరిగ్గా ఇవ్వట్లేదు కదా, నంబర్ 6 ఆడమన్నారు కదా. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ సే హైపోథెటికలీ శుభ్మన్ గిల్ ఏదో అయింది, జ్వరంతో నిద్ర లేచాడు, ఆడలేడు, ఆ రోజు ఓపెన్ ఎవరు చేస్తారు? తెలియదు. యూ డోంట్ హ్యావ్ అనదర్ ఓపెనర్ ఇన్ ద స్క్వాడ్. ఎందుకు ఏమిటో అర్థం కాదు. వరుణ్ చక్రవర్తి ఆడకూడదని కాదు, స్క్వాడ్ లో స్థానం డిజర్వ్ చేయడానికి కాదు. బట్ ఈ మిక్స్డ్ సిగ్నల్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఎందుకు ఎక్కువ అవుతున్నాయో ఇండియన్ టీమ్ సెలెక్షన్ లో నాకు పెద్దగా అర్థం కావట్లేదు. ఇది సెలక్షన్ కమిటీ తరఫు నుంచి వస్తున్నాయా, సెలక్షన్ కమిటీ తరఫున వస్తున్నాయా? మొన్న ఒకతను మెసేజ్ పెట్టే తరఫున, ఆయన ఇంకోసారి అంటే మామూలుగా ఉండదని, సరే తరఫున తెలుగులో ఫా లేదు, ఫానే ఉంది, కరెక్టే, ఒప్పుకుంటా. సెలక్షన్ కమిటీ తరఫున వస్తున్న మార్పుల ఆర్ టీమ్ మేనేజ్మెంట్, వెన్ ఐ సే టీమ్ మేనేజ్మెంట్ ఐ మీన్ ద కోచ్ అండ్ క్యాప్టెన్, వాళ్ళు చెప్తున్న ఇన్పుట్స్ మీద ఆధారంతో ఇది చేస్తున్నారా? మనకైతే తెలియదు. బికాస్ బయటికి ఇవేవి చెప్పరు, మనం అన్ని ఊహగానాలే. స్క్వాడ్ ఏముంటే దాంతో ఆబ్వియస్లీ మనం వెల్ ప్లేడ్, కమాన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్ అని చెప్తాం, ఓకే. బట్ అర్థం చేసుకునే ప్రయత్నంలో ఎక్కడో కాస్త లోపాలు ఉండిపోతుంది నాకు అనిపిస్తుంది. సో అయితే ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ ఏమిట్రా అంటే, ఇప్పుడు ఎంతమంది స్పిన్నర్స్ ఉన్నారు ఒకసారి లెక్కటండి స్క్వాడ్ లో, లెక్కటండి. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, 5 స్పిన్నర్స్. సరే, దీంట్లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అంటారా? ఓకే. జడేజా బౌలింగ్ ఆల్రౌండర్ అంటారా? ఓకే. అంటే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఏమిటో పాపం, తను ఒక మ్యాచ్ ఆడలేదు ఇప్పటిదాకా, అట్లీస్ట్ థర్డ్ మ్యాచ్ ఆడతాడేమో చూడాలి. తను ఉన్నాడు స్క్వాడ్లో. బౌలరా, బ్యాటరా, ఆల్రౌండర్ తెలియదు. T20 ఫార్మాట్లో కూడా ఆడించినప్పుడు 1 over మాత్రమే ఇచ్చారు, బ్యాటింగ్ రాలేదు. తను ఓడిఐ ఫార్మాట్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. చాలా మంది అనుకుంది ఏమిటంటే వరుణ్ చక్రవర్తి ఏంటంటే సడన్ గా వాషింగ్టన్ తీసేస్తారేమో, ఒక మ్యాచ్ ఆడుకుంటే తను డ్రాప్ చేస్తే అసలు ఏ లాజిక్ ఉండదన్నారు. అది లాజిక్ ఉండేది కాదు, ఇది లాజిక్ లేదు, జైస్వాల్ తీసేసి వరుణ్ చక్రవర్తి తీసుకురావడం. సో వాషింగ్టన్ సుందర్ రోల్ ఏంటో మనకి ఇంకా క్లియర్గా తెలియదు. అంటే ఇప్పుడు కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి ఇద్దరిలో ఒకళ్ళే ఆడతారా ఆర్ ఇద్దరిని ఆడిస్తారా? ఇద్దరిని ఆడించాలి అంటే గనక ఫాస్ట్ బౌలర్స్ లో హర్షదీప్, హర్షిత్, షమీలో ఎవరో ఒకళ్ళే ఆడాలి. బికాజ్ హార్దిక్ పాండ్యా విల్ బి ది సెకండ్ సీమర్. అప్పుడే మీరు ఇంకొక స్పిన్నర్ ఆడించవచ్చు. మీరు కష్టం చేసుకోలేదు, స్క్వాడ్ని ఇలా చేసేసి 5 స్పిన్నర్స్ని పెట్టి ఇప్పుడు ఎవరిని పిక్ చేయాలో ప్లేన్లో అర్థం కాక, బౌలర్స్ ఎవరిని ఆడించాలో తెలియక, నంబర్ 8లో కంపల్సరీ మాకు బ్యాట్స్మెనే కావాలి అని ఫిక్స్ అయిన తర్వాత, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటింగ్ కాంబినేషన్ కూడా ఉండాలి, 5లో ఒక లెఫ్ట్ హ్యాండర్ ఉండాలి అని ఫిక్స్ అయిన తర్వాత ఎలా ఇరికిస్తారు? నాకు తెలీదమ్మా. ఇంతమంది స్పిన్నర్స్ ని టీమ్ మేనేజ్మెంట్ తెలియాలి. అంటే ఇప్పుడు ఏ ఓపెనెంట్ కి అగేన్స్ట్ గా ఏ స్పిన్నర్ ని వాడాలని చూస్తారేమో. బికాజ్ ఇప్పుడు వరుణ్ చక్రవర్తి ఏమిటంటే తను ట్రెడిషనల్ స్పిన్నర్ కాదు, రిస్ట్ స్పిన్నర్ కాదు, ఆఫ్ బ్రేక్ వేయడు, అలాంటిదేవి కాదు, మిస్టరీ స్పిన్నర్ కైండ్ కదా. సునీల్ నరైన్ టైపు వరుణ్ చక్రవర్తి కూడా అదో మాదిరి. గూగ్లీస్ ఎక్కువ వేస్తాడు, టాప్ స్పిన్నర్స్ ఎక్కువ వేస్తాడు, గూగ్లీ కోసమే ఆడాలంటూ ఉంటారు బ్యాటర్స్ ఫేస్ చేస్తున్నప్పుడు. సో ఐ డోంట్ రియలీ అండర్స్టాండ్ ది లాజిక్ హియర్. బట్ మీకేమైనా అర్థమైతే మీరు కమెంట్లో చెప్పండి. వరుణ్ చక్రవర్తి ఎలా వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ప్లేయింగ్ 11 ఎలా ఉండొచ్చు అని. ఇప్పుడు నా ఉద్దేశంలో వాట్ కుడ్ బి ద ప్రాబుల్ ప్లేయింగ్ 11? ఓపెనర్ సెట్ ఇప్పుడు ఇంకా దాని క్వశ్చనే లేదుగా. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ముందు కూడా లేదు, బట్ ఇప్పుడు ఇంకా ఏమి చేయడానికి కూడా లేదు, ఇంకా ఆప్షన్ కూడా లేదు. నంబర్ 3లో విరాట్ కోహ్లీ టచ్ చేయరు. నంబర్ 4లో శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు ముట్టుకుంటే జనాలు కొడతారు. అంటే ఆ రోజు అంటే నువ్వు లేవు, నువ్వు ఆడవు అని చెప్పి లాస్ట్ మినిట్లో ఫోన్ చేసిన సినిమా చూడడం మానే పడుకో అని క్యాప్టెన్ చెప్పడం అది వేరే, ఇంక ఇప్పుడు తీరారు. 5లో అక్షర్ పటేలే రావాలని చెప్పడానికి ఇంక అసలు ప్రయోజనమే లేదు, వదిలేయండి. 6లో రాహుల్ కానీ పంత్ కానీ.
ప్రస్తుతం రాహుల్ అనుకుందాం హైపోథెటికల్ గా, పంత్ వచ్చినా ఆశ్చర్యపోను నేను. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కడన్నా ఆడుకోవచ్చు, ఇష్టంగా లెఫ్ట్ హ్యాండర్స్ మాత్రమే ఉండాలి అంటే మొత్తం ఇంకో లాజిక్ పై నాకు అర్థం కాదు. నంబర్ 5 నుంచే లెఫ్ట్ హ్యాండర్ ఉండాలా? నంబర్ 4లో లెఫ్ట్ హ్యాండర్ అక్కర్లేదు, నంబర్ 3లో లెఫ్ట్ హ్యాండర్ అక్కర్లేదా? ఓపెనర్స్ లో ఇప్పుడు ఎలాగో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ పెట్టలేదు. అట్ట కాదన్నా, అట్ట కుదరదు, మేము ఒప్పుకోం. యు గెట్ వాట్ ద కన్ఫ్యూజన్ ఇస్ ఆల్ అబౌట్. పని చేస్తే శబాష్ అంటాం, పని చేయకపోతే క్యాహేరే అంటాం. చూద్దాం. ఈ 2 చేంజెస్ తో పాటు ముగ్గురిని నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ గా కూడా పెట్టారు. యశస్వి జైస్వాల్, మొహమ్మద్ సిరాజ్ అండ్ శివం దుబే. సరే, జైస్వాల్ ఏమిట్రా అంటే నాకు ఎలా అనిపిస్తుంది, చిన్నప్పుడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగినప్పుడు టాప్ 3 ప్రైజులు రాకపోతే కన్సోలేషన్ ప్రైజ్ అని పక్కన ఇచ్చేవాళ్ళు, అలా అనిపిస్తోంది. ఎవరన్నా ఓపెనర్ ఒకవేళ టోర్నమెంట్ నుంచి బయటకు రావాలంటే ఆబ్వియస్లీ దెన్ జైస్వాల్ గెట్స్ ఎ లుక్ ఇన్. అలాగే ఎవరైనా ఫాస్ట్ బౌలర్ కి ఒక బ్యాకప్ లాగా సిరాజ్ ని పెట్టారు. అలాగే ఒక ఆల్ రౌండర్, ఒక లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాటర్ కి బ్యాకప్ గా శివం దుబేని పెట్టుకున్నారు. వీళ్ళు నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్. ఎందుకు నాన్ ట్రావెలింగ్? టీమ్ తో పాటు ఎందుకు ట్రావెల్ చేయట్లేదు అంటే దుబాయ్ ఇండియాకి దగ్గరలోనే కాబట్టి, ఒక 3 గంటల ఫ్లైట్ మాత్రమే కాబట్టి హఠాత్ పరిణామం ఏమైనా జరిగినా కూడా అప్పటికప్పుడు ఫ్లైట్ టికెట్స్ పంపించవచ్చు. అంతగా కావాలంటే చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసి కూడా పంపించవచ్చు. కాబట్టి నాన్ ట్రావెలింగ్ రిజర్వ్స్ గా ఉన్నారన్నమాట. సో ఉన్న 15 మందితో పాటు ఈ ముగ్గురు కూడా అలా ఇండియాలో వెయిట్ చేస్తూ ఉంటారు, ఛాన్స్ ఏమన్నా వస్తుందేమో, ఆర్ రెడీగా ఉండాలి ఛాన్స్ ఏమన్నా వస్తుందేమో. సో కమింగ్ బ్యాక్ టు ద ప్లేయింగ్ 11, రిషబ్ పంత్ / రాహుల్. I'll go with Rahul for the sake of time being. 7లో హార్దిక్ పాండ్యా. అంత కింద హార్దిక్ పాండ్యా ఏం చేస్తాడు బుజ్జే నాకు అర్థం కావట్లేదు. 8లో జడేజా 8లో ఇస్ అ లగ్జరీ టు హ్యావ్. బట్ అక్షర్ జడేజా ఇద్దరు ఆడతారు అనిపిస్తుంది. జడేజా ఫినామినల్ గా బౌలింగ్ చేస్తున్నాడు, అక్షర్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్దిక్ ఈజ్ ఓన్లీ అదర్ సీమ్ బౌలింగ్ ఆల్ రౌండర్, తను టచ్ చేయలేరు మీరు. 8 అయిపోయారా? 9, 10, 11 ఇక్కడే ప్రాబ్లం. హర్షదీప్ ఇప్పటిదాకా ఆడించలేదు. హర్షదీప్ షుడ్ బి అవర్ ఫస్ట్ చాయిస్ బౌలర్ అకార్డింగ్ టు మీ. నా పర్సనల్ ఒపీనియన్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ కావాలి మొత్తుకునేది మనమే కాబట్టి హర్షదీప్ 9. నెక్స్ట్ కుల్దీప ఆర్ వరుణ్ చక్రవర్తియా, షమియా, రానానా, ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ఇప్పుడు, రైట్? ఇట్ హ్యాస్ టు బి కుల్దీప్ అండ్ వరుణ్ చక్రవర్తి, షమి ఇస్ అవుట్ అండ్ రానా ఇస్ అవుట్. లేదు హర్షిత్ రాణా ఒకళ్ళు ఆడతారు షమి అంటే షమి అవుట్, కుల్దీప్ వరుణ్లో ఒకళ్ళు ఆడాలి. నేను 11 చేయనయ్యా, నేను చేయను. మీరు చేస్తా 11 అంటే మీరు కింద చెప్పండి. గుర్తుపెట్టుకోండి, స్క్వాడ్ లో 5 స్పిన్నర్స్ ఉన్నారు. వరుణ్ చక్రవర్తిని యాడ్ చేశారు అంటే తను ఆడించాలి ఎక్కడో చోట. తను ఆడిస్తే కుల్దీప్ ని వరుణ్ ని ఆడిస్తే ఎలాంటి కాంబినేషన్ తో వెళ్తారు? ఏ టైప్ ఆఫ్ అపోనెంట్ కి 4 స్పిన్నర్స్ తో వెళ్తారు? థింక్ అబౌట్ ఇట్, లెట్ మీ నో. ఆఫ్ఘనిస్తాన్ దగ్గర అంటే ఫాస్ట్ బౌలర్స్ లేరు, వాళ్ళు స్పిన్నర్స్ తో వెళ్తారు, ఐ కెన్ అండర్స్టాండ్. ఇండియా దగ్గర అదే పరిస్థితి అంటే ఫాస్ట్ బౌలర్స్ పైన నమ్మకం లేక స్పిన్నర్స్ ని ఎక్కువ స్ట్రెంథన్ చేసుకున్నావా? ఈ సెలెక్షన్ చేంజెస్ వల్ల ఆన్సర్స్ కంటే క్వశ్చన్సే పెరిగా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు కాస్త కింద కమెంట్లో చెప్తే నేను కూడా చదివి తరిస్తా. ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే లైక్ ద వీడియో, మ్యాచ్ కూడా చూడండి, ఎంజాయ్ చేయండి. దాని రివ్యూలో మళ్ళీ మాడుకుందాం మనం. ఇది కాస్త డీటెయిల్గా మళ్ళీ చర్చించుకోవాల్సి వస్తుందేమో బేస్డ్ ఆన్ ద థర్డ్ ఓడిఐలో ఎవరు ఆడుతున్నారో, ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారో దాన్ని బట్టి మళ్ళీ కాస్త మాడుకోవాలి మనం. అలాగే కమెంట్ అబౌట్ వాట్ యు థింక్ అబౌట్ దీస్ చేంజెస్. జైస్వాల్ని డ్రాప్ చేయడం మీ ఉద్దేశంలో కరెక్టా కాదా? వరుణ్ చక్రవర్తి రావడం కరెక్టే, బట్ ఎవరి ప్లేస్లో వచ్చి ఉండాలి? వాజ్ ఇట్ జైస్వాల్ ఆర్ సమ్ అదర్ స్పిన్నర్? వాషింగ్టన్ ఫర్ దట్ మ్యాటర్. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ అలాగే సబ్స్క్రైబ్ టు స్టాంప్ టేల్స్ బికాస్ దట్ విల్ హెల్ప్ us grow the channel. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. అండ్ అది మాకు మోటివేషన్ వెళ్ళిపోతుంది. మరొకటి మళ్ళీ కలుస్తాం. అప్పటిదాకా సెలవు. అడియోస్ అమిగోస్.